ఆదిలాబాద్ బోధ్ వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పై సస్పెన్షన్ వేటు పడింది. బాధ్యతమైన పదవిలో ఉండి సక్రమంగా విధులు నిర్వహించడం లేదనే ఆరోపణలతో పలుమార్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన డైరెక్టర్స్ డీసీఓకి జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేయడంతో స్పందించిన జిల్లా అధికారులు చైర్మన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిర్వర్తించక అవి తీసుకోవడం కూడా ఒక పెద్ద తప్పుగా భావించి మరి అదేవిధంగా 3 ఎంసీ మీటింగ్లు పెట్టలే, ఇప్పటి వరకు 2 జనరల్ బాడీ మీటింగ్లు పెట్టలే. కోఆపరేటివ్ యాక్ట్ 1964 బైలాస్ ప్రకారం ఈ విధంగా విధులు నిర్వర్తించని వారిని తొలగించాలని కోఆపరేటివ్ యాక్ట్ చెప్తున్నది. మీరు పూర్తిగా నమ్మకం విశ్వాసం పెట్టుకోండి. రేపు రానున్న రోజుల్లో మరి ఈ చైర్మన్ కూడా గతంలో నేనే ఆయనను ప్రతిపాదించి చైర్మన్గా చేయడం జరిగింది. కానీ ఈయన ఈ విధంగా రైతులను మోసం చేస్తాడు, రైతులకు వ్యతిరేకమైన పనులు చేసి మరి ఇబ్బందులు పెడతాడని తెలక చేసిన దానికి మరి మీరు రైతులు ఇంకోసారి గమనించండి. మరి ఇటువంటి వ్యక్తులు రేపు రాజకీయాల్లో కూడా అవసరం లేదా అనేది మీరే నిర్ణేతలు. కాబట్టి మేము మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ గారు, మరి సత్తు మల్లేష్ గారు, సీతక్క గారి సహకారంతో మరి ఇటువంటి అవకతవకలకు పాటుపడేటటువంటి చైర్మన్ను తొలగించినందుకు వారికి మా బోధ్ మండల సహకార సంఘ రైతుల తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ